వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. తునిలో ఘనంగా ప్రారంభమైన టీ20 పవర్ క్రికెట్ టోర్నమెంట్. తుని పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సపోర్టర్ శ్రీకాంత్ స్పీచ్ థెరపీ టీ20 పవర్ క్రికెట్ టోర్నమెంట్ తుని రాజా గ్రౌండ్లో ఘనంగా ప్రారంభమైంది. జనసేన పార్టీ నాయకులు బోడపాటి శివదత్త, మాతృమూర్తి ముఖ్య అతిథిగా బోడపాటి కాంతం గురువారం సాయంత్రం టోర్నమెంట్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా వేదిక ఉన్నటువంటి మరి పెద్దలకి, జనసేన నాయకులకి, అలాగే మా అందరికీ అమ్మ కాంతం గారికి, అదేవిధంగా మరి జనసేన నాయకులు శివదత్ గారి టీంకి, మరి పత్రికా విలేకరులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి మ్యాచ్ కూడా 20 ఓవర్స్తో జరుగుతుంది. ఉదయం ఒక మ్యాచ్, మధ్యాహ్నం ఒక మ్యాచ్. ప్రతిరోజు ఉదయం 8 గంటలకి రిపోర్టింగ్ టైం, 9 గంటలకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అలాగే మధ్యాహ్నం 1 గంటకి రిపోర్టింగ్ టైం, 2 o'clock మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్ మిస్ అవ్వకుండా జరుగుతుంది. ఖచ్చితంగా పెద్దలందరూ ఆశీస్సులతో, ఆ భగవంతుడి ఆశీస్సులతో ఈ టోర్నమెంట్ విజయవంతంగా తీసుకెళ్తాం. ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. అలాగే నాతో పాటు ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయడానికి చాలామంది కష్టపడుతున్నారు. వాళ్ళందరి గురించి మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజు శ్రీకృష్ణ నా కూడా పని చేయడం పెట్టండి, దెబ్బసాయంతో నా కూడా పని చేయడం. నాకు స్టాఫ్ ఇంజనీర్ రాజీనామా చేస్తాడు, ఇచ్చి మీరు ఏమన్నా పదవి ఇస్తే చేస్తారు, లేకపోతే లేదు, తను నచ్చిన బాటలే పోతాడని చెప్పాను. అలాగే సైలెంట్ అయిపోయాడు. మా వాడు జనసేనలో జాయిన్ అయిపోయాడు, వచ్చాడు. అదేమన్నా చెప్పడు అంటే నువ్వు ఏదో ఆటంకం పడతావు కదమ్మా అన్నాడు. అంతే, అయిపోయింది. స్పీచ్ థెరపీ క్లబ్ తరఫున క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు టీ20 టోర్నమెంట్ పెడుతున్నాము. సో దానికి మొదటి బహుమతిగా ₹1,00,000, రెండో బహుమతి 50,000, మూడో బహుమతి 25,000. తర్వాత ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ టోర్నమెంట్లో మా టీమ్స్ కూడా ఆడుతున్నాయి. సో మా టీమ్స్ గెలిచిన తర్వాత ఆ యొక్క ప్రైజ్ మనీని పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి డొనేట్ చేయడం కోసం ఈ టోర్నమెంట్లో మా టీం పార్టిసిపేట్ చేస్తుంది. సో ఈ టోర్నమెంట్ అంతా కూడా ప్రతిదీ కూడా సేవా కార్యక్రమం కోసం ముందుకు తీసుకెళ్తున్నాం. సో అందులో భాగంగా 24 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. 24 టీముల్లో మా టీంలు కూడా 2 ఉన్నాయి. సో ఒకవేళ మేము గెలిస్తే మా ప్రైజ్ మనీని అసోసియేషన్కి ఇస్తాము, 2 పక్షాలు గెలిచిన వాళ్ళు పట్టుకెళ్తారు. సో అలాగే ఈ టోర్నమెంట్ మొత్తం కూడా 29వ తేదీ వరకు జరుగుతుంది. 29 నాడు ఫైనల్స్ జరుగుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్మెన్ ఇవన్నీ ఇస్తున్నాము. అలాగే ప్రతి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇస్తాము. సో ప్రతిరోజు కూడా ఈ టోర్నమెంట్ ఇక్కడ ఉదయం, మధ్యాహ్నం కూడా జరుగుతుంది. రోజుకి 2 మ్యాచ్లు చొప్పున ఈ 12 రోజులు కూడా జరుగుతాయి. రేపటి నుంచి అనగా రేపు 18వ తేదీని ఉదయం ఫస్ట్ మ్యాచ్, మధ్యాహ్నం 2వ మ్యాచ్, అలాగే 29వ తేదీని ఉదయం థర్డ్ ప్లేస్ మ్యాచ్, అలాగే ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది. సో మీరందరూ కూడా, మీడియా వారందరూ కూడా సహకరించాలని ఇక్కడికి విచ్చేసిన ప్రతి మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ